19వ శ్లోకము. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుచ్చా సదసచ్చాహమర్జున. తపామి వేడిని అందించుదును, అహం నేను వర్షమును నిగృహామి నిరోధింతును, ఉత్సృజామి కురిపింతును, చ మరియు అమృతమును, చ మరియు ఏవా నిశ్చయముగా మృత్యువును, చ మరియు సత్ ఆధ్యాత్మికత అసత్ భౌతికత, చ మరియు అహం నేను. అర్జున ఓ అర్జున వేడిని అందించువాడను నేనే, వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే, అమృతమును మరియు మృత్యువును నేనే. అసత్తులు రెండును నాలోనే కలవు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులతో విద్యుత్తును, సూర్యుని ద్వారా వేడిని, వెలుతురును విస్తరింపజేస్తుండును. వేసవి కాలములో ఆకాశము నుండి వర్షము కురవకుండా నిరోధించువాడును, వర్షాకాలములో నిర్విరామముగా కుండపోత వర్షములను కురిపించువాడును శ్రీకృష్ణుడే. మన జీవిత కాలమును పొడిగిస్తూ మనల్ని పోషించు ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే. అంత్యమున శ్రీకృష్ణుడే మృత్యువుగా మనకు దర్శనమిచ్చును. శ్రీకృష్ణుని ఈ వివిధ శక్తులను విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతిక ఆధ్యాత్మికము అని ఎట్టి భేదము ఉండదని మనము నిర్ధారించుకోవచ్చును. అనగా భౌతికము అసత్, ఆధ్యాత్మికము సత్ రెండును అతడే. కనుకనే కృష్ణ చైతన్యములో పురోగమించిన మానవుడు అట్టి సత్తు అసత్తుల నడుమ భేదమును చూడడు. అతడు అన్నింటిలో శ్రీకృష్ణుణ్ణి దర్శించును. ఆధ్యాత్మికము సత్తు మరియు భౌతికము అసత్తు రెండును శ్రీకృష్ణుడే. కనుక సమస్త భౌతిక వ్యక్తీకరణలతో కూడిన బ్రహ్మాండమైన విశ్వరూపము కూడా శ్రీకృష్ణునకు భిన్నము కాదు. అంతేకాకుండా వేణునాదముతో వృందావనములో ద్విభుజములు గల శ్యామ సుందరునిగా చేసిన దివ్యలీలలన్నీ ఆ దేవాది దేవునికి సంబంధించినవే. 20వ శ్లోకము. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకమస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. త్రైవిద్యాః త్రివేదములను ఎరిగిన వారు, మాం నన్ను, సోమపాః సోమరసమును త్రాగువారు, పూతపాపాః పాపములు నశించిన వారు, యజ్ఞములతో ఇష్ట్వా అర్చించి, స్వగతిం స్వర్గమార్గమును, ప్రార్థయంతే ప్రార్థించుదురు, తే వారు పుణ్యమును ఆసాధ్య పొంది సురయింద్రలోకం ఇంద్రుని లోకమును అశ్నంతి అనుభవింతురు. దివ్యాన్ దేవతలకు సంబంధించిన దివి స్వర్గమున దేవభోగాన్ దేవతలను అనుభవించు భోగములను, స్వర్గలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేసి సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపబలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు. భాష్యము. ఈ శ్లోకములోని త్రైవిద్యాః అనే పదము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదములను సూచించును. అట్టి త్రివేదములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుడిని త్రివేది అందురు. ఈ వేదములలో తెలుపబడిన జ్ఞానము పట్ల ఆకర్షణను కలిగి ఉండు వారెవరైనను సమాజములో తప్పక గౌరవించబడుదురు. దురదృష్టవశాత్తు వేదాధ్యయనము చేత కలిగే పరమ ప్రయోజనమును ఎరుగని గొప్ప గొప్ప వేద పండితులే అధికముగా ఉందురు. కనుకనే శ్రీకృష్ణుడు ఇక్కడ త్రివేదులకు తానే పరమ లక్ష్యమని ప్రకటించెను. నిజమైన త్రివేదులు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను ఆశ్రయించి అతని ప్రీతి కొరకై శుద్ధ భక్తియుక్త సేవలో పాల్గొందురు.
అట్టి భక్తియుక్త సేవ హరే కృష్ణ మహామంత్రమును జపించుటతోను మరియు అదే సమయములో శ్రీకృష్ణుని యథార్థముగా ఎరుగుటకు ప్రయత్నించుటతోను ఆరంభమగును. కానీ దురదృష్టవశాత్తు శ్రద్ధగా వేదాధ్యయనము చేయువారు సాధారణముగా ఇంద్రుడు, చంద్రుడు వంటి దేవతల కొరకై యజ్ఞములు చేయుటలోనే ఆసక్తిని అధికముగా చూపుదురు. అట్టి ప్రయత్నముల ద్వారా ఆ వివిధ దేవతార్చకులు ప్రకృతి యొక్క రజో తమోగుణ కాలుష్యముల నుండి తప్పక శుద్ధి పొంది మహర్లోకము, జనలోకము, తపోలోకము వంటి ఊర్ధ్వలోకములకు స్వర్గలోకములను చేరుకొందురు. ఒకసారి అట్టి ఉన్నత లోకములను పొందిన పిమ్మట జీవుడు ఈ భూలోకము కంటెను అనేక వందల వేల రెట్లు అధికముగా తన ఇంద్రియములకు సుఖమును కలిగించుకోగలడు. 21వ శ్లోకము. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్నా గతాగతం కామకామా లభంతే. తే వారు తం దానిని భుక్త్వా అనుభవించి స్వర్గలోకమును విశాలం విస్తృతమైన దానిని క్షీణే క్షీణించగనే పుణ్యే పుణ్యకార్యముల ఫలితము మధ్యలోకం మానవలోకము విశంతి పతనము చెందుదురు. ఏవం ఈ విధముగా త్రయీ ధర్మ 3 వేదముల సిద్ధాంతములను అనుప్రసన్నాహ ఆచరించుచో గతాగతం జనన మరణములను కామాకామాహ ఇంద్రియ భోగములను అనుభవించుచో లభంతే పొందుదురు. ఆ విధముగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకార్యముల ఫలము క్షీణించినంతనే వారు మానవలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించుచు ఇంద్రియ భోగములను వాంఛించువారు కేవలము నిరంతర జనన మరణములనే పొందుదురు. భాష్యము. ఊర్ధ్వలోకములకు ఉద్ధరించబడిన వాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవముకు ఉత్తమ వసతులను పొందగలిగినను అతడు ఇక్కడ శాశ్వతముగా ఉండుటకు అనుమతించబడడు. అతడు చేసిన పుణ్యకర్మల ఫలములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడును. వేదాంత సూత్రములలో చెప్పబడినట్లు జన్మాధ్యస్య యతః పూర్ణ జ్ఞానమును పొందని వాడు అనగా సర్వకారణకారణుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటిలో విఫలుడైన వాడు జీవిత పరమలక్ష్యమును సాధించక పైకి క్రిందకు తిరుగాడు చక్రము రంగుల రాట్నముపై కూర్చున్న వాని వలె కొన్నిసార్లు ఊర్ధ్వలోకముకు ఉద్ధరించబడుతూ మరికొన్నిసార్లు క్రిందకు తిరిగి చేరుతుందురు. సారాంశమేమనగా మానవుడు క్రిందికి తిరిగి వచ్చే అవకాశమే లేనటువంటి ఆధ్యాత్మిక లోకముకు ఉద్ధరించబడుటకు బదులుగా అతడు కేవలము ఊర్ధ్వ అధోలోకముల నడుమ జనన మరణ చక్రములోనే తిరుగాడుతుండును. కనుకనే మానవుడు జ్ఞానానందపూరితమైన శాశ్వత జీవితమును అనుభవించుటకు ఆధ్యాత్మిక లోకమును పొంది ఈ దుఃఖపూరితమైన భౌతిక జీవితముకు తిరిగి రాకుండుట కొరకై యత్నించుట మంచిది. 22వ శ్లోకము. అనన్యా చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాః ఇతర లక్ష్యమేమీ లేని వారై చింతయంతః ధ్యానించుచో మాం నన్ను ఏ జనాః జనులు పర్యుపాసతే శ్రద్ధగా పూజింతురో తేషాం వారి యొక్క నిత్య అభియుక్తానాం ఎల్లప్పుడూ భక్తిలో స్థిరులైనట్టి వారు యోగా అవసరములను క్షేమం రక్షణను వహామి వహింతురు అహం నేను. కానీ నా దివ్య రూపమునే ధ్యానించుచు అనన్య భక్తిచే సదా నన్నే అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికి కలిగిన వాటిని రక్షించుదును. భాష్యము.
కృష్ణ చైతన్యము లేకుండా క్షణకాలము కూడా జీవించలేనివాడు శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, అర్చనము, భగవత్పాద పద్మముల సేవ, ఇతర సేవలను అందిస్తూ సఖ్యము, ఆత్మనివేదనల ద్వారా భక్తియుక్త సేవలో నెలకొనిన వాడై రోజులోని 24 గంటలు శ్రీకృష్ణుని స్మరింపకుండా ఉండలేడు. అట్టి కార్యములన్నీ భక్తుని ఆత్మానుభూతిలో పరిపూర్ణని చేయగలవు. కనుకనే అవి సర్వ మంగళకరములు మరియు ఆధ్యాత్మికముగా శక్తివంతములై ఉండును. కనుక దేవాదిదేవుని సాంగత్యమును పొందుటయే అతని ఏకైక వాంఛ కాగలదు. అట్టి భక్తుడు నిస్సందేహముగా ఎట్టి ఆటంకములు లేకుండా భగవంతుని చేరుకోగలడు. ఇదే యోగా అనబడును. భగవంతుని కృపచే అట్టి భక్తుడు ఎన్నడును ఈ భౌతిక జీవన స్థితికి తిరిగిరాడు. క్షేమం అను పదము భగవంతుని దయతో కూడిన రక్షణను సూచించును. భగవానుడు యోగా ద్వారా కృష్ణ చైతన్యమును పొందుటకు భక్తునకు సహకరించును. అతడు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన పిమ్మట దుఃఖపూరితమైన బద్ధ జీవితముకు తిరిగి పతనము చెందకుండా భగవానుడు అతడిని రక్షించును.